ఏంటంటే సారీ చేసేవాళ్ళు. సారీ అంటే గుర్రం మీద సవారీ చేసేవాళ్ళు ఉంటారు కదా. గుర్రం గుర్రం మీద ఎక్కాలంటే గుర్రముతో ఆ ప్రయాణించాలంటే మొదటగా వాళ్ళు గుర్రంతో వాళ్ళ ఒక సంబంధాన్ని పెంచుకోవాలి. గుర్రము వాళ్ళకి లోబడాలి. లోబడితే కానీ గుర్రం మీద వాళ్ళు ఎక్కడానికి వీలు ఉండదు కదా. దేవునికి ఇస్తారు. అటువంటి ఈ యొక్క రేఖాబీయులు ఎంత చక్కగా ప్రతి ఒక్క గుర్రాన్ని వాళ్ళ స్వాధీనంలోనికి తీసుకునే ఈ రేఖాబీయులు దేవుని కొరకు వాళ్లే దేవునికి స్వాధీనం అయిపోయారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రేఖాబీయులు గుర్రపు సవారీ చేసే వాళ్ళు, గుర్రాలన్నింటినీ ఆధీనంలోనికి తీసుకొని గుర్రాలన్నీ యుద్ధానికి నడిపించేటట్టు గుర్రాలన్నిటికీ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళట. వీళ్ళు దేవుడికి మహిమ కలుగును గాక. ఆ గుర్రాలన్నిటికీ ట్రైనింగ్ ఇచ్చే ఆ పరిస్థితిలో ఉన్న వీళ్ళు దేవుని వైపు ఆకర్షితులైందంట. యోనాదాబు దేవుడిని చూసి, దేవుడు ఇంత గొప్ప దేవుడా, అద్భుతాలు జరుగుతున్నాయా, నిజ దేవుడు ఈయన, ఎందుకు వీళ్ళు నిజ దేవుడిని నిర్లక్ష్యం చేస్తుందని ఆ ఒక ఇజ్రాయేళ్ల పట్ల చూస్తూ 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 దేవునికి ఆకర్షితులు అయిపోయిందంట. దేవునికి విధేయతలైందంట. దేవుని మాటకి లోబడిందంట. దేవునికి మహిమ కలుగును. దేవుడు ఏ మాట చెప్పినా మేము అంగీకరిస్తామని దేవునికి సరెండర్ అయిపోయిందంట. యెహోనాదాబు అంటే యెహోవా గనుడు అనే అర్థం. దేవునికి స్తోత్రం. యెహోవా గనుడు, ఘన కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడని చెప్పి రేకాబు తన ఒక కుమారుడికి యెహోనాదాబు అని పేరు పెట్టుకుంటూ దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఘనంగా బ్రతకాలి, నా వంశం, నా తరాలు ఘనంగా దేవుడి కొరకు సేవ చేయాలి, దేవుడితో వారి జీవితాలు నిలబడాలి, దేవుడి కొరకు వాళ్ళు బ్రతకాలి అని రేకాబు ఎంత చక్కగా దేవుని మాటలు, దేవుని కార్యాలు చేస్తూ దేవుని ఒక పనులన్నింటిలో కూడా నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క యోనాదాబు యేహూతో చేయి కలిపి యెజ్బేలును చంపడానికి, దేవుని శత్రువులను చంపడానికి పూనుకొని నిలబడి దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికి ఏదైతే వ్యతిరేకత ఉందో దానన్నిటిని కూడా పారదోలేటట్టు గొప్ప ఆధిక్యతతో ఈ యొక్క యోనాదాబు ఎంత చక్కగా దేవుడి బిడ్డలకి సహాయం చేస్తూ తన ఒక జీవితాన్ని దేవుడి కొరకు సమర్పించుకుంటూ చూద్దాం. దేవుడికి మహిమ కలుగును గాక. 2వ రాజులు 10వ అధ్యాయము 15వ వచనం. అతడి నుండి అతడు పోయిన తర్వాత తనను ఎదుర్కొని వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతనిని కృష్ణ ప్రశ్నలు అడిగి, నీ ఎడల నాకున్నట్లు నా ఎడల నీకున్నదా అని అతనిని అడగగా యోనాదాబు ఉన్నదనెను. అలాగైతే నా చేతిలో చేయి వేయమని చెప్పగా అతడు ఇతని చేతిలో చేయి వేసెను. కనుక యేహూ తన రథము మీద అతనిని ఎక్కించుకొని, యెహోవాను గురించి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్ము అనగా యేహూ రథం మీద వారు అతన్ని కూర్చోబెట్టి దేవునికి స్తోత్రం. దేవుడు కావాలని ఎంతగా ఆశపడుతున్నాయి యోనాదాబు అన్ని రంగాల్లో ఆశీర్వాదం పొందుకోవడానికి, దేవునితో సావాసం చేయడానికి, దేవుని యుద్ధాలు జరిగించడానికి యోనాదాబు పూనుకొని దేవుడి కొరకు తన జీవితాన్ని సమర్పించుకొని, దేవుడే నా రక్షకుడు, నా స్వాస్థ్య భాగం, నా పానీయ భాగం అని ఇర్మియా చెప్పినట్లు ఈ యొక్క రేకాబు కుటుంబము తరతరాలు కూడా చెప్పడానికి సిద్ధపడినట్లు యోనాదాబు అక్కడ ఆసక్తిని కనపరుస్తుండు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు, గొప్ప అద్భుతకడ ఆశ్చర్యకర నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అన్ని బిడ్డలను ఆశీర్వదించి దీవించు, నీ దయ దయచేయండి, కృప చూపించు, నీ సహాయతనివ్వండి, నీ మేళ్ళని దయచేయండి. యేసుక్రీస్తు నామంలో అద్భుత కార్యాలు దయచేసిన కృతజ్ఞతలు చెల్లిస్తూ బిడ్డలన్నీ అప్పగిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.